హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే 20x20 తూర్పు ఫేసింగ్ సింగిల్ బెడ్రూమ్ అండి. 20x20 తూర్పు ఫేసింగ్, తూర్పు రోడ్డు, సింగిల్ బెడ్రూము, అటాచ్డ్ బాత్రూమ్ లేదు, కామన్ టాయిలెట్ లాగా ఉత్తరం వైపు సందులు పెట్టి బయట వైపు ఇచ్చామండి బాత్రూము. మీకు అటాచ్డ్ బాత్రూమ్ కావాలంటే అది కూడా ప్లాన్ గీసిస్తాను, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ సైజు 20x20 సైజులో ఒక బెడ్రూము, హాలు, కిచెను, కామన్ టాయిలెట్, ఈ కొలతలు ఏ విధంగా వచ్చినాయి చూద్దాం. బెడ్రూమ్ వచ్చేసి 9x7.5 అండి. 9 అడుగులు పొడవు వచ్చింది, 7.5 అడుగులు వెడల్పు వచ్చింది. ఇటు దక్షిణం వైపు వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోవాలి, పడమర వైపు వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోవాలి. హాల్ వచ్చేసి 14 అడుగుల 6 అంగుళాలు లెంత్ వచ్చింది, వెడల్పు వచ్చేసి 7 అడుగులు వచ్చిందండి. ఈ బ్యాక్ సైడ్ పడమర గోడకి వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోండి లెంట్ల పైన. ఇక్కడ టీవీ యూనిట్ ఏర్పాటు చేసుకోవాలి బ్యాక్ సైడ్ పడమర వైపు. అట్లాగే ఈ బెడ్రూమ్కి ఉత్తర ఈశాన్యంలో డోర్ ఇచ్చాము. ఈ హాల్కి ఈ డోర్కి ఎదురుగా ఆపోజిట్గా విండో ఇచ్చామన్నమాట హాల్కి ఉత్తరం వైపు. తర్వాత నెక్స్ట్ కిచెన్ వచ్చేసి 5x7.5 వచ్చింది. 5 అడుగులు పొడవు వచ్చింది, 7.5 అడుగులు వెడల్పు వచ్చింది. దక్షిణం వైపు లెంట్ల పైన వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోవాలను. ఇటు తూర్పు ఈశాన్యంలో విండో ఏర్పాటు చేసుకోవాలను. అలాగే తూర్పు ఈశాన్యంలో దేవుడి మందిరం ఈ విధంగా కట్టుకోండి, దేవుడి గూడు. ఈ కిచెన్ వచ్చేసి 5x7.5, 5 అడుగులు పొడవు, 7.5 అడుగులు వెడల్పు. ఇటు ఉత్తరం వైపు ఈశాన్య భాగంలో డోర్ ఇచ్చాము. దానికి ఆపోజిట్గా ఇటువైపు హాల్కి కూడా ఒక డోర్ ఇచ్చామన్నమాట. ఇది మెయిన్ డోర్, తూర్పు ఈశాన్యంలో మెయిన్ డోరు, దాని పక్కనే విండో అన్నమాట. ఇది మెయిన్ గేటు. జింక్ పైపులతో కానీ స్టీల్ పైపులతో కానీ మెయిన్ గేట్ని ఏర్పాటు చేసుకోండి. మెట్లకి 4 అడుగులు ఇచ్చాను. ఈ విధంగా పైకి ఎక్కే విధంగా ఉండాలన్నమాట. ఇట్లా పైకి ఎక్కే విధంగా మెట్లు ఏర్పాటు చేసుకోవాలను. ఓకే అండి, ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇదే ప్లానింగ్ని మనం పడమరకి, దక్షిణానికి, ఉత్తరానికి ఈ విధంగా మార్చుకుంటే కొన్ని కొలతలు మారుతాయి. అవి కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు తగిన విధంగా ప్లాన్ గీసిస్తాను. ఓకే అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.